కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మురుగు, చెత్త చెదారంతో నిండిపోయి కాలుష్య కాసరంగా మారిన గోదావరిని ప్రక్షాళన చేస్తోంది. ఆపరేషన్ క్లీన్ గోదావరి పేరిట రకరకాల కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాజమహేంద్రవరంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. భక్తులు సంతృప్తి చెందేలా గోదారమ్మను ఎలా స్వచ్ఛంగా మారుస్తున్నారు, ఎప్పటిలోగా పనులు పూర్తవుతాయనే వివరాలను మా ప్రతినిధి రమణ అందిస్తారు. కాలుష్యమైనటువంటి గోదావరి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది. గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గోదావరి నదిని పరిశుభ్రంగా కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చేటువంటి మురుగును మొత్తం కూడా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చాలా వేగంగా చేపడుతుంది. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం మొత్తం డ్రైన్ ప్రధాన కాలువ వచ్చేటటువంటి ఆవా ఛానల్ వద్ద ఉన్నాము. ఇది చూస్తే ఈ ఛానల్ అనేది మొత్తంగా రాజమహేంద్రవరం నగరంలోంచి అన్ని వీధుల్లోంచి వచ్చేటటువంటి మురుగు అంతా కూడా ఈ ఛానల్ ద్వారా బయటికి పంపిస్తూ ఉంటారు. ఇది గోదావరిలోకి కలిసే విధంగా ఇది ఛానల్ని ఏర్పాటు చేస్తారు. అయితే దీన్ని చూడవచ్చు, ప్రస్తుతం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ డ్రైన్ సంబంధించినటువంటి పూడికతీత పనులు పొక్లైన్తో ముందు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడ చెత్తను వేరు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మురుగు అంతా కూడా కలిసి వస్తున్నటువంటి ఈ డ్రైన్ను చెత్తను వేరు చేయడం, అదే మురుగు శుద్ధి చేయడం, రెండు రకాల పనులను చేసేందుకు గాను ఇక్కడ ప్రత్యేకంగా సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ డ్రైన్ మీనే ప్రధాన కాలువతో ఏదైతుందో మురుగు కాలువ పైనే వచ్చేటటువంటి ఈ చెత్త, ప్లాస్టిక్ అలాగే ఇతరత్ర వేస్టేజీని వేరు చేసేందుకు గాను ప్రత్యేకంగా ఇక్కడ మెకానిజంను కూడా ఏర్పాటు చేశారు. ఈ కాలువ పొడవుతో వచ్చేటటువంటి మొత్తం వ్యర్థాలను కూడా దీన్ని వేరు చేసి ఇది సపరేట్గా వేరొక ప్లాంట్లోకి తీసుకుని పోయి దీని నుంచి చెత్త నుంచి సంపదను సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని చేపడతారు. దీనికి సంబంధించి ప్లాంట్ పూర్తి చేస్తూ ఉన్నారు. మొత్తం 50 MLDతో అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి సీనరేజ్ ప్లాంట్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. దీనికి సంబంధించి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 90% పనులు పూర్తయిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు, కనెక్షన్ ఇస్తున్నారు. ఇక మురుగు నీటు వెళ్ళేటటువంటి కాలువకు ఈ సీనరేజ్ ప్లాంట్కు ప్రస్తుతం కనెక్షన్ ఇచ్చేటటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ కనెక్షన్ ఇస్తే మొత్తం నగరం నుంచి వచ్చేటటువంటి 100 MLD మురుగునీరు కూడా ఈ ప్లాంట్ ఈ కాలువ ద్వారా, ఈ కనెక్షన్ పాయింట్ ద్వారా ఆ మురుగునీటి శుద్ధి కేంద్రంలోకి వెళ్తుంది. అక్కడ క్లీన్ చేసిన అనంతరం దాన్ని గోదావరి నదిలోకి కలిపేటటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీనరేజ్ ప్లాంట్లు చూస్తే కనుక మొత్తం 50 MLD సంబంధించినటువంటి కెపాసిటీతో కూడినటువంటి సీనరేజ్ ప్లాంట్ని ప్రస్తుతం వేగంగా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరో 5 MLD సంబంధించినటువంటి ప్లాంట్ను పక్కనే నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 55 MLD సంబంధించినటువంటి కెపాసిటీ కలిగినటువంటి సీనరేజ్ ప్లాంట్లు ఆగస్టు నాటికంతా అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి 30 MLD మొత్తం కలిసి 85 MLD సంబంధించినటువంటి నీటిని ఇక్కడే శుద్ధి చేసి వీటన్ని కూడా ఎక్కడ కలుషితం అనేది లేకుండా చేసిన తర్వాత మాత్రమే గోదావరి నదిలో కలిపేలా ప్రభుత్వం అయితే కార్యాచరణ అమలు చేస్తూ ఉంది. ఆగస్టు నాటికల్లా ఈ ప్లాంట్లను మొత్తాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు చెబుతూ ఉన్నారు. రాజమహేంద్రవరం నగరం నుంచి వచ్చేటటువంటి 100 MLD మురుగును ప్రస్తుతం 85 MLD నీటిని మాత్రమే శుద్ధి చేసేటటువంటి కెపాసిటీ కలిగినటువంటి మురుగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో మొత్తం మిగిలిన ఈ పూర్తి స్థాయిలో ఈ మురుగునీటిని శుభ్రం చేసేందుకు మరో 4 చోట్ల ఈ STP ప్లాన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలను తయారు చేస్తుంది. వీటన్నింటి కూడా ఈ 4 చోట్ల మురుగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం సహా నగర వ్యాప్తంగా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి నగరంలో వచ్చేటటువంటి ప్రతి మురుగునీటిని కూడా మొత్తం శుద్ధి చేసిన తర్వాత గోదావరి నదిలో కలిపి గోదావరి నది కాలుష్యత రహితంగా ఉండేలా ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.